పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించే హక్కు వైఎస్ జగన్ కు లేదని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అన్నారు. వరదలతో ప్రజలు రైతులు నష్టపోవడానికి కారణం జగనే అని మండిపడ్డారు. దురాలోచనతో రివర్స్ టెండర్ తెచ్చి ఏలేరు ఆధునీకరణ పనులను ఆపింది వైఎస్ జగన్ అని వర్మ విమర్శించారు. ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సిగ్గు శరం లేకుండా పిఠాపురం ఏ ముఖం పట్టుకుని వచ్చావని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. నువ్వు తిరగవలసిన గొల్లప్రోలు మండలాన్ని వదిలేసి గొల్లపురంలో వదిలేసి నువ్వు ఇచ్చిన జగనన్న కాలనీని వదిలేసావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్న కాలనీలోకి ఒకసారి వచ్చేళ్ళు, ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ముందుగా చెప్తున్నాను. జగనన్న కాలనీలో 40 ఎకరాల్లో నువ్వు ఇచ్చిన 2000 పట్టాలు ఇళ్లలో ఆ కాపురాలు ఎలా చేస్తున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారో ఒకసారి వచ్చేళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏలేరు ఆధునీకరణ సర్వనాశనం చేసింది నువ్వు, తెచ్చింది మేము, రద్దు చేసింది నువ్వు. ఈవేళ ఏ ముఖం పెట్టుకుని పిఠాపురం వరద పర్యటనకు వచ్చావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అసలు ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఉందో, ఎక్కడైతే కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నారో, గొల్లప్రోలు వదిలేసి శుద్ధగడ్డ కొండకాలం ముంపు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈబీసీ కాలనీలను వదిలేసి, అక్కడ జగనన్న కాలనీని వదిలేసి, అక్కడ సూరంపేటను వదిలేసి నువ్వు ఇక్కడ ముద్దులు పెట్టుకుంటా తల నూరుతా నువ్వు ఇక్కడ పర్యటన చేయడం, అది నువ్వు భయపడి అక్కడ వెళ్ళట్లేదు. వరద